ముమ్మిడివరం నగర పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 50 లక్షలతో నిర్మించనున్న రహదారుల పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న రహదారులు అభివృద్ధితో పాటుగా ఇంటింటికి త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. మన ముమ్మిడివరం నగర పంచాయతీలో ఈ రోడ్లు మన ఎంపీ గారి గ్రాంట్లో మరి చింతలమెరకలో సుమారు 300 మీటర్ల పైన సీసీ రోడ్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన మట్టోడుపాలెం రోడ్డు కూడా సుమారు 275 మీటర్లో సీసీ రోడ్డు కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రెండు కూడా ఎంపీ గారు 50 లక్షలు మన నియోజకవర్గానికి ఇస్తే ఆ 50 లక్షలు కూడా మన నగర పంచాయతీలో పెట్టడం జరిగింది. ఎందుకంటే నగర పంచాయతీకి ఏర్పడిన తర్వాత ఫండ్స్ అంతంతగానే వస్తున్నాయి కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు ఉందని చెప్పి రూరల్ ఏరియాలో ఎక్కడ పెట్టకుండా ఓన్లీ ఎంపీ గారి నిధులు మన మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. అదే కాకుండా 15th ఫైనాన్స్లో కూడా 45 లక్షల రూపాయలతో రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా తొందరలో శంకుస్థాపన చేసి మరి నగర పంచాయతీకి వచ్చి చాలా రోడ్లు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఎట్టి పరిస్థితుల్లో రోడ్లన్నీ కూడా మన టర్మ్లో పూర్తి చేయాలని చెప్పి అహర్నిశలు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన నగర పంచాయతీకి మన యొక్క మంచినీటి స్కీమ్స్ కూడా గతంలో సుమారు 111 కోట్లు మంచినీటి స్కీమ్ తేవడం జరిగింది. అది కూడా ఏదో అంతంత మాత్రంగా ఏదో స్టార్ట్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఉపయోగకరంగా లేదు. కాబట్టి మరి మంత్రి గారిని మళ్ళీ ఏఏబీ ప్రాజెక్టులో పెట్టి ఏదైతే మా స్కీమ్ ఉందో ఆ స్కీమ్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని చెప్పడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నగర పంచాయతీలు అన్నింటికి కూడా ఈ వాటర్ స్కీమ్స్ మళ్ళీ టెండర్స్ పిలిచి తొందరలోనే అంటే మన ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ఇంటింటికి